హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన రక్షకుడు, ప్రపంచ నిర్మాణకుడు, మానవ రక్షణార్థమై సిలువకెక్కిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా వాక్యమేంచున్న ప్రియులకు వందనములు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము ఆఖరి భాగాన్ని చదువుతున్నాం. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో శిక్ష అనుభవించి సిలువ వేయబడినప్పుడు అనేకులు ఆయన అపహాస్యము చేశారు, హేళన చేశారు. నీవు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని సిలువ మీద ఉన్న దొంగలు కూడా ఆయనను ఆక్షేపణ చేశారు. ఎలాగున ఆయన్ని తృణీకరించారు, విసర్జించారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుమని హేళన చేసిన వారిని గురించి, తిరుగుబాటు చేసిన వారిని గురించి, అపహాస్యము చేసిన వారిని గురించి, ఆయనకు మేకులు కొట్టిన వారి గురించి, ఆయన వీపు కొరడా దెబ్బలు దున్నిన వారి కొరకు, ఆయన డొక్కలో బళ్ళెపోటు పొడిచిన వాని కొరకు, తలపైన ముండ్ల కిరీటం పెట్టిన వాని కొరకు, సిలువేయుడని కేకలు వేసిన వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో విజ్ఞాపన చేస్తున్నారు. ప్రియులారా, దేవుని ప్రేమ అసమానమైనది. ద్వేషించే వారిని ప్రేమించేది, హేళన చేసే వారిని ప్రేమించేది, హింసించే వారిని ప్రేమించేది, తృణీకరించే వారిని ప్రేమించేది, వారి కొరకై ప్రార్థన చేసేది లేక విజ్ఞాపన చేసేది. ఈనాడు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. నీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు. ఆయన నా దేవుడు కాదు, నాకు సంబంధించిన వాడు కాదు, మా మతము కాదు అని త్రోసివేస్తున్న ఎవరినైనా ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రియా స్నేహితులారా, వాక్యం వింటున్న ప్రియులారా, క్రీస్తు ప్రేమకు మించిన ప్రేమ ఈ ప్రపంచములో నీవు కనుగొనలేవు. అది నీకు ఎక్కడా దొరకదు కూడా. కాబట్టి అయ్యా, ప్రియా స్నేహితుడా, కుటుంబీకులారా, పెద్దలారా, ఓ ప్రియమైన వృద్ధులారా, యేసుక్రీస్తు నందలి విశ్వాసం నీ జీవితానికి ఆశీర్వాదం, నీ బ్రతుకుకు క్షేమము, నీ నిత్యత్వానికి మార్గము. కాబట్టి నమ్మండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రండి, ఆయన వైపు చూడండి. అందుకే ఆయన అన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని ఆయన పలికారు. నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆయన ఎత్తుకొద్దాం, ఆయన ప్రేమలో ఆశీర్వదించబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ యొక్క ప్రేమ కలిగిన నామం కొరకై స్తోత్రాలు నాయన.
మమ్మల్ని మీరు ప్రేమించి మా కొరకు మిమ్మల్ని మీరు సిలువలో అప్పగించుకున్నారు. అలాగున సిలువలో నిన్ను హేళన చేసిన వారు, అపహాస్యము చేసిన వారు, సిలువేయుడి సిలువేయుడి అని నిన్ను పలికిన వారు, నీ యొక్క దైవత్వాన్ని శంకించిన వారు అందరి కొరకై విజ్ఞాపన చేయుచున్న దేవుడవు, ఎప్పటికీ విజ్ఞాపన చేస్తున్నవాడవు. నీకు స్తోత్రాలు తండ్రి. నీ రుణమును ఎట్లా తీర్చగలం ప్రభువా? కృతజ్ఞులమై నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రియులు అందరినీ కూడా మీరే దర్శించి వారిలో నీ ప్రేమను గ్రహించే ఆ శక్తి, నీ ప్రేమను ఎరిగే ఆ కృప వారికి ఇచ్చి నడిపించమని నీ చేతులకు ప్రతి బిడ్డను, ఈ ప్రపంచములో ఉన్న ప్రతి మానవ జాతిని నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. దేవుని ప్రేమ మీరు పొంది ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ